అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి డిగ్రీ విద్యార్హతతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 CGL 2020 నోటిఫికేషన్ విడుదలైంది. మరి అత్యధిక పోస్టులతో 6500 పైగా పోస్టులతో ఈసారి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో డిగ్రీ చదివిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. సో ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, ముఖ్యమైన తేదీలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నీ కూడా చూద్దాం. సో ఇది మనకి ఈ రోజు నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది 29/12/2020 నుంచి 31/1/2021 అంటే జనవరి 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు అదే చెప్పాను కదా, 31వ తేదీ అర్ధరాత్రి అంటే నైట్ మీకు 11:30 వరకు ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వీలైనంత వరకు వితిన్ 15th డేట్ లోపల అప్లై చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సర్వర్ అనేది చాలా ఫుల్ బిజీగా ఉంటుంది. సో మీరు అప్లై చేయడానికి చాలా కష్టమవుతుంది. అప్లై చేయాలనుకున్న వారు ఎవరైనా ఉద్దేశం ఉన్నట్టయితే వెంటనే అయితే అప్లై చేసేసుకోండి. తర్వాత ఆన్లైన్ ఫీజు పేమెంట్ చూసుకుంటే 100 రూపీసే ఉంటుంది. సో అది గురించి చెప్తాను, ఎవరికి ఫీజు ఉంటుంది, ఎవరికి ఫీజు ఉన్నటువంటిది. మీరు ఫీజు కావాల్సిన కూడా అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత 2వ తేదీ వరకు పే చేయొచ్చు, ఫిబ్రవరి 2. ఆఫ్లైన్లో కట్టే వాళ్ళైతే 4 ఫిబ్రవరి వరకు పే చేయొచ్చు. ఇంకా చలాన్ ద్వారా కట్టే వాళ్ళైతే చూసుకున్నట్టయితే అంటే ఆఫ్లైన్ చలాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి 4వ తేదీ లాస్ట్ డేటు, ఫీజు మాత్రం 6వ తేదీ వరకు కట్టేయచ్చు. మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే మే 29 నుంచి జూన్ 7వ తేదీ 2021, మే 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు, అంటే ఆల్మోస్ట్ మనకు 5 months టైం అయితే రావడం జరుగుతుంది. సో టైర్ 2 ఎగ్జామినేషన్ డేట్ అంటే మళ్ళీ అనౌన్స్ చేస్తారు టైర్ 1 అయిపోయిన తర్వాత. సో మన టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇలా 4 టైర్లు ఉంటాయి. ప్రతి స్టేజ్లో కూడా మార్క్స్ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మనము ప్రతి స్టేజ్ కూడా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే మనం చివరి స్టేజ్ వరకు వెళ్ళగలం. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్టులు అనేటువంటిది మనకు వివిధ రకాల పోస్టులు ఉంటాయి. ఇక్కడ గ్రూప్ బి పోస్టులు ఉంటాయి, తర్వాత గ్రూప్ సి పోస్టులు ఉంటాయి. టోటల్ డిఫరెంట్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్లో ఫిల్అప్ చేస్తారు ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి దానికి కూడా ఇది అంటే ఆ పోస్ట్ నేమ్ ఏంటి, వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్, తర్వాత ఎక్కడ పనిచేయాలి మీరు ఆ పోస్ట్కి సంబంధించి, అలాగే ఇది ఏ రకమైన నోటిఫికేషన్ అంటే గెస్టెడ్ ఆఫీసర్, నాన్ గెస్టెడ్ ఆఫీసరా, అంటే గ్రూప్ బినా, గ్రూప్ సి నోటిఫికేషనా, సో ఈ యొక్క పోస్ట్కి ఏ యొక్క ఫిజికల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్, టోటల్ అన్నీ కూడా ఇచ్చి ఉంటారు. అలా పే లెవెల్ 7తో ఉన్న పోస్టులు ఉన్నాయి, పే లెవెల్ 8 పోస్టులు ఉన్నాయి. సో ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి మనకి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సో మినిస్ట్రియల్ వివిధ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్లో, తర్వాత ఇన్స్పెక్టర్, ట్యాక్స్ ఆఫీసర్, సో ఇలా మనకి చాలా పోస్టులు అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూడొచ్చు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సో ఇలా వివిధ రికార్డులో మంచి పోస్టులు ఇవన్నీ కూడా. సో ఇది అంటే మనం విద్యార్థులను సాధించడం కూడా అంతే కష్టమే ఉంటుంది. సో ఇంత మంచి పోస్ట్ రావాలంటే చాలా వరకు కష్టపడాలి. చూడొచ్చు ఇంకా మనకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు డిగ్రీలో. సో ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఆఫీసర్ వచ్చిన వాళ్ళకు ప్రమోషన్ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. సో పే లెవెల్ 5 మీద ఎన్ని పోస్టులు చూడొచ్చు. మొత్తం ఇలా చాలా రకాల పోస్టులు అనేటువంటిది మనకు ఉన్నాయి. టోటల్ చూసుకున్నట్లయితే వివిధ డిపార్ట్మెంట్ వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. అలాగే డిజేబిలిటీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అలాగే అభ్యర్థులు కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ లిస్టులు ఇచ్చుంటాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఉన్న డౌట్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా మీరు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 6506 పోస్టులు ఉన్నాయండి. గ్రూప్ బి గెస్టెడ్ ఆఫీసర్ 250, గ్రూప్ బి నాన్ గెస్టెడ్లో 3513, గ్రూప్ సిలో 2743, టోటల్ చూసుకుంటే 6506 పోస్టులు. సో గత సంవత్సరాల రిక్రూట్మెంట్స్తో పోల్చుకుంటే అంటే పోస్టులతో పోల్చుకుంటే వేకెన్సీస్ ఈసారి అత్యధికంగా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/1/2021 వరకు ఇచ్చారు. సో ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ఇంకా రిజల్ట్స్ అనేటువంటిది రాలేదు. చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేటువంటిది ఈ యొక్క డేట్ కాకుండా పెంచాలనేటువంటిది డిమాండ్లో ఉంది. కాకుండా ప్రజెంట్ మాత్రం నోటిఫికేషన్ ప్రకారం ఇదే ఉంది. ఫర్దర్గా అప్డేట్ వస్తే ఇన్ఫామ్ చేస్తాను. మీరు 1/1/2021 నాటికి మీ యొక్క ఏజ్ లిమిట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ అంటే వివిధ ఏజ్ల వరకు పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలు ఎలిజిబుల్, కొన్ని పోస్టులకు 20 నుంచి 27 సంవత్సరాలు. సో అలా మీకు పైన ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా, నేను ఏవైతే చెప్పానో ఆఫీసర్స్ అన్నీ కూడా, అందులో మీరు చెక్ చేసుకోవాలి మీ ఆ పోస్ట్ ఏ ఏజ్ లిమిట్ కిందకి వస్తుండేది. వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనమాట, అంటే ఈ డేట్కు తర్వాత అంటే జన్మించి ఉండాలి, ఈ డేట్ కంటే లోపలే ఉండాలన్నమాట. అంటే 1994 నుంచి 2003 మధ్య వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అలా అన్ని పోస్టులకు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. ఇంకా మనకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఈ డేట్స్తో సంబంధం లేకుండా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్టర్ సర్వీస్. సో ఇలా అందరికీ కూడా మనకు ఈ యొక్క
ఏజ్ లిమిట్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఉమెన్స్ కూడా డైవర్స్ ఉమెన్స్కి, విడోస్కి, అలాగే జ్యుడిషియలీ సపరేటెడ్ ఉమెన్కి అందరికి కూడా ఇక్కడ నాట్ మ్యారీడ్ అయిన వారికి, అలాగే మ్యారీడ్ అయిన వారికి కేటగిరీల వారుగా ఇక్కడ ఏజ్ లిమిట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నది ఇంకా ముఖ్యమైన పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ గమనించుకున్నట్టయితే ఇంకా మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్. సో దీనికి మాత్రం మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. సో మీరు ఏదో ఒక డిగ్రీ అనేది చేసి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ. ఇంకా డిజైరబుల్ అంటే మినిమం అంటే ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు, కానీ మీరు చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా ఎక్కడైనా కూడా పని చేసి ఉండాలి. సో అనేటువంటిది ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. సో వీటిలో ఏదో ఒకటి మీరు అయితే చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ అయితే కాదు, కాకుంటే డిగ్రీ చదివినా చాలు. మరి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వీళ్ళు ఈ ఆడిట్ ఆఫీసర్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్లో మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. మళ్ళీ అప్పుడు క్వాలిఫై అయితేనే వాళ్ళు రెగ్యులర్ కిందకి వస్తారు, లేదంటే మళ్ళీ డిస్మిస్ అవుతారు. ఈ యొక్క పోస్ట్కి మాత్రం ఇంకా ఈ పోస్ట్ ఇస్తే మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మళ్ళీ వాళ్ళు డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్లోనే డిగ్రీ చేసి ఉండాలి. అలాగే 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు మ్యాథ్స్ అనేది 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి దీనికి. లేదంటే ఇలా కాకుండా కూడా ఒకవేళ మీరు డిగ్రీలో డైరెక్ట్గా అంటే ఇక్కడ ఇంటర్లో 60% లేకున్నా కూడా ఒకవేళ డిగ్రీలో స్టాటిస్టిక్స్ తీసుకొని మీరు పాస్ అయినట్టయితే సో బీఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా మిగిలిన అన్ని పోస్టులకు ఈ జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసరు, ఈ యొక్క అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పక్కన పెడితే ఇంకా మిగిలిన పోస్టులు చాలా ఉన్నాయి మనకు. మీరు పైన చూసినట్టయితే ఆల్మోస్ట్ 3 పేజీలు పోస్టులు టైప్సే ఉన్నాయి. సో మిగిలిన అన్ని పోస్టులు కూడా కేవలం డిగ్రీ పాస్ చేస్తే చాలు. మీకు ఏమంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరన్నా చదువుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే ఏం చేయాలి, వాళ్ళకు 1/1/2020 నాటికి సర్టిఫికేట్ చేతిలో ఉండాలి, మీరు పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఈ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోండి. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే కోవిడ్ వల్ల ఇంకా ఎగ్జామ్స్ అనేటువంటి జరగలేదు కాబట్టి సో వాళ్ళైతే ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ డేట్కి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముఖ్యమైనటువంటి అంటే ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు జస్ట్ ఇక్కడ ఆన్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా ఎస్ఎస్సికి అప్లై చేయనట్టయితే ఇక్కడ వెబ్సైట్లో రిజిస్టర్ నవ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిపోతే మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇచ్చేసి సేవ్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు ఒక మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు వాళ్ళు. సో ఆ పాస్వర్డ్ అనేది మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మిగిలిన రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేసేసుకొని మీరు అప్లై చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో అర్థమైందా? తర్వాత మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ మీద డేట్ అనేటువంటిది వేయాలి. మీరు 3 months లోపు అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసాకంటే 3 months లోపు తీసుకున్న ఫోటో, ఆ ఫోటో మీద డేట్ కూడా ఉండాలి. మీరు ఏ రోజు ఫోటో తీసుకున్నారో ఆ ఫోటో డేట్ కూడా ఉండాలి, లేదంటే రిజెక్ట్ అవుతుంది. సో అర్థమైందా? అలాగే మీరు ఈ యొక్క ఏదైతే సైన్ ఉందో అది కూడా అప్లోడ్ చేయాలి, ఫోటోను సిగ్నేచర్ కామన్. కానీ ఫోటో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్పెట్స్ కానీ క్యాప్స్ కానీ అలాంటివి ఏవి ఉండకూడదు. సో అర్థమైందా? మీ 2 years కనిపించేటట్టుగా ఫోటో తీసుకోవాలి. సో మీరు లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ చెప్పాం కదా 31 లాస్ట్ డేట్ అనేటువంటిది. సో ఇక్కడ చూడు క్లియర్గా మెన్షన్ చేశారు, లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, సర్వర్ లోడ్ అయ్యి మీరు అప్లై చేయలేకపోవచ్చు, వీలైనంత వరకు త్వరగానే అప్లై చేయండి అనేటువంటిది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 ఉంటుంది. ఎవరికంటే ఈ ఒక 100 రూపాయలు కూడా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీకి సంబంధించి వాళ్ళకు, అలాగే తర్వాత ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఉంటుంది. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎవరికి కూడా ఫీజు ఉండదు, వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా మేల్ అయినా ఫీమేల్ అయినా, అలాగే పీడబ్ల్యూ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఫీజు ఉండదు. కేవలం మేల్ క్యాండిడేట్స్ అయినటువంటి ఓబీసీ స్టూడెంట్స్ తర్వాత ఓసీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రం ఫీజు ఉంటుంది. మీరు ఫీజు ఆన్లైన్లో పే చేయొచ్చు, ఆఫ్లైన్లో అయితే ఎస్బీఐ చలాన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అప్లై అయిన తర్వాత ఎస్బీఐ చలాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్లో కట్టేస్తే అప్డేట్ అయిపోతుంది. సో అర్థమైందా? అది ఫీజు 100 రూపాయలే, తక్కువ ఫీజే. మన ఆంధ్రప్రదేశ్లో మనకు చూసుకున్నట్టయితే ఏమంది సౌతర్న్ రీజన్ అండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్టయితే సౌతర్న్ రీజన్లో మనకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవి టైర్ 1కు ఉండేటువంటి ఎగ్జామినేషన్ సిటీస్. మరి టైర్ 2కి వచ్చేసి మ్యాక్సిమం కొన్ని చోట్ల మాత్రమే ఉండొచ్చు. సో అంటే మెయిన్ సిటీస్లో మాత్రమే ఉంటుంది టైర్ 2 అయితే. ప్రజెంట్ టైర్ 1 అయిపోయినాక మనం చూడొచ్చు దాని గురించి. ఇంకా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇక్కడ మాత్రమే మనకు ఎగ్జామినేషన్ సెంటర్లు అనేటువంటిది ఉన్నాయండి. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మొత్తం 4 స్టేజ్ల ఎగ్జామినేషన్, ప్రతి స్టేజ్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ మీరు ఫెయిల్ అయినా కూడా అంతా వేస్ట్ అయిపోతుంది. సో టైర్ 1లో సిబిటీ ఉంటుంది, టైర్ 2లో సిబిటీ ఉంటుంది, టైర్ 3లో డిస్క్రిప్ట్ పేపర్ ఉంటుంది, టైర్ 4లో కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఏదైతే అవసరమో ఆ పోస్ట్ తగ్గట్టు దాన్ని వాళ్ళు
అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టేజ్లో వచ్చే మార్క్స్ ఇంపార్టెంట్ మీ యొక్క ఫైనల్గా జాబ్ రావాలంటే. మీకు వచ్చేటువంటి ఏదైతే డిఫరెంట్ షిఫ్ట్లో నిర్వహిస్తారో ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా మా నార్మలైజేషన్ చేస్తారు. సో డౌట్ లేదు, నార్మలైజేషన్ అంటే చేయడం జరుగుతుంది. సో అర్థమైందా. ఇంకా మనకు ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1లో మీకు టోటల్ 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. అంటే 100 బిట్లు 200 మార్కులు, అంటే ఒక్కొక్క దానికి 2 మార్కులు అనమాట. సో ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి 4 తప్పులకు 1 మార్క్ అయితే పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు రీజనింగ్ 25 మార్కులు, జీకే అంటే అన్నీ వస్తాయి. జీకే అంటే టోటల్ కరెంట్ అఫైర్, జీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్నీ ఉంటాయి ఇక్కడ. పాలిటీ, ఎకనామీ అన్నీ 25 మార్కులు. క్వాంటిటివ్, యాప్టిట్యూడ్, అర్థమెటిక్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ అన్నీ వస్తాయి 25 మార్కులు. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్కులు. టోటల్ 100 మార్కులు 60 నిమిషాల్లో రాయాలి. సో 100 క్వశ్చన్లు 60 నిమిషాలు, అంటే మీకు ఆల్మోస్ట్ టైం ఒక్కొక్క దానికి 40 సెకండ్స్ అలా వస్తుంది అంతే. సో చాలా మీరు ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పితే ఇక అటెంప్ట్ చేయలేరు. బాగా మాక్ టెస్ట్లు అనేటువంటిది బాగా రాయాలి. ఎగ్జామ్ కంటే ముందు బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అంత త్వరగా మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయగలరు. కాబట్టి టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 20 నిమిషాలు ఎక్కువ ఇస్తారు, 80 నిమిషాల వాళ్ళకు. రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రం 60 మినిట్స్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. తర్వాత నెక్స్ట్ పేపర్ 2. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 అండి, పేపర్ 2 కాదు. టైర్ 2లో మీకు టోటల్ ఇక్కడ క్వాంటిటివ్, యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత క్వాంటిటివ్, యాప్టిట్యూడ్లో 100 క్వశ్చన్లు 200 మార్కులు. తర్వాత పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 200 క్వశ్చన్లు వస్తాయి. సో 200 మార్కులు అంటున్నది ఇవ్వడం జరిగింది. ఇంకా స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ అంటే కొంతవరకే ఉంటుంది, స్టాటిస్టిక్స్ అనేటుంది అందరికీ ఉండదు. ఇక్కడ 100 క్వశ్చన్లు 200 మార్కులు. తర్వాత జనరల్ స్టడీస్ వచ్చేసి 100 క్వశ్చన్లు 200 మార్కులు. ఇక్కడ ఏ పేపర్ అయినా సరే మీకు 2 అవర్స్ ఇస్తారు, అంటే 200 బిట్లు మీరు 120 నిమిషాల్లో సాల్వ్ చేసేయాలి. సో అలా ఉంటాయి. సో క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ మాత్రం 100 బిట్లకే 2 అవర్స్ ఇస్తున్నారు. 100 క్వశ్చన్స్ 120 మార్క్స్. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ చాలా హార్డ్గానే ఉంటుంది. సో అందుకోసమనే కొద్దిగా ఇక్కడ మాత్రం టైం సేవ్ అవుతుంది, మనకు కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా మిగిలిన అన్ని చోట్ల కూడా ఇక్కడ స్టాట్స్ కూడా మనకు కష్టమే కదా. జనరల్ స్టడీస్ కూడా కొద్దిగా టైం ఇస్తున్నాడు, ఫినాన్స్ సంబంధించి ఇస్తాడు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చాలా సింపుల్ బిట్స్ కాబట్టి కేవలం 200 బిట్లు 120 నిమిషాల టైం మళ్ళీ ఇక్కడ. ఇంకా టైర్ 1 టైర్ 2 అనేటువంటిది అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్లో మాత్రం ఎగ్జామ్ ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇంకా నెగిటివ్ మార్కింగ్ చెప్పినట్టుగా 0.50 1/4 ఉంటుంది నెగిటివ్ మార్కింగ్. సో ఇన్ టైర్ 2 దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 2. ఇంగ్లీష్ మాత్రం 200 మార్కులు కాబట్టి ఇక్కడ, అంటే ఒక్కొక్క మార్కే కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఒక్కొక్క దానికి 2 మార్కులు ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కదానికి 1 మార్కే ఇస్తున్నారు కాబట్టి క్లీన్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అంతే. సో అర్థమైందా. ఇంకా టైర్ 1, టైర్ 2, పేపర్ 1, పేపర్ 2 ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్. చెప్పాను కదా, టైర్ 1లో పేపర్ 1, పేపర్ 2 కంపల్సరీ ఉంటుంది. స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్ అంటే ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ మాత్రం కొన్ని పోస్టులకి మాత్రమే ఉంటుంది, ఏదైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే. సో అర్థమైందా. సో ఇది. తర్వాత టైర్ 3 వచ్చేసి పెన్ అండ్ పేపర్ మోడ్లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. మీకు ఎస్ఏ రైటింగ్ కానీ, ప్రిసీస్ రైటింగ్ కానీ, అప్లికేషన్ కానీ రాయమని ఇస్తారు. 100 మార్కులకి 1 అవర్ టైము. సో ఇది మీకు టైర్ 3 వచ్చేసి. టైర్ 4 ఇంకా స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కానీ, లేదంటే కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కానీ, డేటా ఎంట్రీ టెస్ట్ కానీ ఉంటుంది. అది సిలబస్. ఇది ప్రతి స్టేజ్లో వచ్చే మార్క్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా. ప్రతి స్టేజ్లో వచ్చే మార్క్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. టోటల్ సిలబస్ కూడా మెన్షన్ చేస్తారు. సో మనకు చూడండి, సిలబస్ అయితే చాలా పేజీలు ఉంది. సో ఇది మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. సో మీరైతే ఎలిజిబుల్ అయినట్టయితే ఈ యొక్క పోస్టులకు డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎవరన్నా కూడా మనం సాధించగలం. సో ఇన్ని స్టేజెస్ ఉంటాయి, గుర్తుంచుకోండి, 4 స్టేజెస్ ఉంటాయి. సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా కూడా సాధించవచ్చు. సో ఇక్కడ మనకు చూసుకుంటే కేవలం 100 రూపాయలే ఫీజు ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మహిళలకైతే ఇంకా ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫీజు లేదు కాబట్టి అప్లై చేయండి. వీళ్ళందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈసారి కాకుండా నెక్స్ట్ సారికైనా మీరు గెయిన్ అవుతారు, ఎక్కడ తప్పు చేస్తున్నటువంటిది. సో వీళ్ళందరికీ రాయండి. అభ్యర్థులు ఎవరైనా పోటీ పరీక్షలు పెరుగుతున్నట్టయితే. సో టోటల్ 4 స్టేజెస్, ప్రతి స్టేజ్ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మీకు మార్కులు తక్కువ వచ్చా కూడా మీరు అక్కడికే డ్రాప్ అయిపోతారు. కాబట్టి 4 స్టేజెస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యాకి 2 ఇయర్స్ పడుతుంది. మీకు 2020లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే 2021లో అంటే మీకు ఒకవేళ మీరు జాబ్ జాయినింగ్ అయ్యేది, ఒకవేళ మీరు అన్ని స్టేజెస్ క్లియర్ చేసుకుంటే 2023లో మీకు అపాయింట్మెంట్ లెటర్ రావచ్చు. ఈ రిక్రూట్మెంట్ అంటే ఇన్ని స్టేజెస్ కంప్లీట్ అవ్వాలి కదా, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా అన్ని టైర్లు కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ పెట్టాలి, ఆ రిజల్ట్ వదలాలి, సెలెక్ట్ చేయాలి. కాబట్టి టైం పడుతుంది. 2 ఇయర్స్ టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి. సో అర్థమైందా. సో ఇదండి. సో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకైతే షేర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది డైరెక్ట్గా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని ద్వారా మీరు డౌట్స్ అనేటువంటిది ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్లై చేసేటప్పుడు మీ ఫోటో డేట్ ఉంటుంది, రీసెంట్ అయింది. మీరు ఏ రోజు అప్లై చేస్తుంటారు ఆ రోజు కంటే 2 రోజుల ముందు వేసైనా కూడా అప్లై చేయండి. ఫోటో మీద డేట్ ఇంపార్టెంట్, తర్వాత సైన్. సో అర్థమైందా.
సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.